హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ముఖ్యమైన ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి నెక్స్ట్ మంత్ జూన్ 9 తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంతే 5-6 ఆ డేట్స్లో మనకి స్టాఫ్ సెలక్షన్ కూడా ఉంది. అన్నింటికీ కామన్గా ఉపయోగపడతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. బ్రీఫ్గా చెప్తున్నాను మీకు. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మనం చూద్దాం ఒకసారి. సో యునైటెడ్ నేషన్స్ అపాయింట్స్ సౌదీ అరేబియా టు లీడ్ ఉమెన్స్ రైట్స్ ఫోరం. అంటే యుఎన్లో ఉమెన్ రైట్స్ ఫోరం లీడ్ చేయడానికి సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక అంబాసిడర్ని అపాయింట్ చేశారు చైర్పర్సన్గా. ఆయన అబ్దుల్ అజీజ్ అల్ వాసిల్. దీని మీద పెద్ద దుమారమే రేగిందనమాట. ఉమెన్ రైట్స్ లేని దేశంలో ఉమెన్ చైర్పర్సన్గా అపాయింట్ చేయడం ఏంటనేది పెద్దగా దుమారమే రేగింది. సో ఇది ఈ మధ్య న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో అంబాసిడర్ చైర్పర్సన్గా అబ్దుల్ అజీజ్ అల్ వాసిల్ ఈయన అపాయింట్ అయ్యారనమాట యుఎన్కి, సౌదీ అరేబియా. ఓకేనా, అలాగే రొమేనియా బల్గేరియా బోత్ పార్షియల్లీ జాయిన్ ఇన్ సెంజన్ ట్రావెల్ జోన్ అనమాట. సో దీన్ని ఆస్ట్రేలియా వ్యతిరేకిస్తూ వస్తుంది. సో అదేవిధంగా EU ప్రెసిడెంట్ ఉర్సుల్ వాన్ డెర్ లియన్ ఈయన మనకి EU కూడా యూరోపియన్ యూనియన్ ఇది చాలా హర్షం వ్యక్తం చేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇది ఒక సక్సెస్ కూడా, ఎందుకంటే ఇది చైనాకి వ్యతిరేకంగా జరిగే మనకి ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు అభివర్ణించారు. అలాగే ఐడి చెక్ ఫ్రీ అనమాట. ఇది ఏంటంటే ట్రావెల్ జోన్ అంటే ఏంటంటే ఐడి చెక్ ఫ్రీ. EU దేశాలకి వెళ్ళినా కూడా, రొమేనియా బల్గేరియా కానీ ఈ దేశాలు వచ్చినా కూడా ఎవరైనా కూడా ఐడి చెక్ ఫ్రీ, ఏమి మనకి పెద్దగా పట్టించుకోరనమాట, ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అది. ఓకే, సో అదేవిధంగా మనకి కచ్తీవు చాలా ఇంపార్టెంట్. ఇది కచ్తీవు ఐలాండ్ ఇది 1974లో ట్రాన్స్ఫర్ అయింది శ్రీలంకకి. మళ్ళా మనకి ఇది అడ్మినిస్ట్రేషన్ శ్రీలంక మనకి ట్రాన్స్ఫర్ చేసింది, అందుకే న్యూస్లోకి వచ్చింది. ఇది తమిళ్ ఫిషర్మెన్ శ్రీలంక నేవీకి మధ్య ఉండే ఒక జోన్ అనమాట. సో ఇంతకుముందు మనం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇది మనం ట్రాన్స్ఫర్ చేసినాం. ఇప్పుడు మళ్ళా మనకి అది ట్రాన్స్ఫర్ అవుతున్న సందర్భంగా న్యూస్లోకి వచ్చిందనమాట. కచ్తీవు ఐలాండ్ అనమాట. ఇది బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. ఇటు తమిళ్ ఫిషర్మెన్కి శ్రీలంక నేవీకి అనమాట. వాళ్ళు పట్టుకోవడం, జైలు వేయడం ఇవన్నీ చాలా ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇదొకటి. అదేవిధంగా కాంగో ఫస్ట్ ఫిమేల్ PM ఇలాంటివి వస్తాయి. కాంగో దేశానికి ఆఫ్రికన్ దేశం అనమాట. ఫస్ట్ ఫిమేల్ PM అనమాట. సో జూడిత్ సుమిన్వా తులూకా జూడిత్ అని గుర్తుపెట్టుకోండి. కాంగో ఫస్ట్ ఫిమేల్ PM అట. ఓకేనా, సో అదేవిధంగా జర్మనీ ఒక రికార్డ్కి అనమాట. లార్జెస్ట్ EU కంట్రీ లీగలైజ్ కెనాబిస్ అంటే గంజాయి. కెనాబిస్ అంటే ఏంటి? గంజాయి. ఇది ఒక ఆల్కలాయిడ్ అనమాట. కెనాబియోయిడ్స్ అంటారు, దీని నుంచి వచ్చేదాన్ని. ఈ సంవత్సరం April 1, 2024 నుంచి ఈ గంజాయిని లీగలైజ్ చేసిన లార్జెస్ట్ EU కంట్రీ ఏదంటే, EU అంటే యూరోపియన్ యూనియన్, జర్మనీ అట. అలాగే marijuana ప్లాంట్స్, ఇది కూడా ఆల్కలాయిడ్స్, గంజాయి లాంటిది. ఇవి 3 పెంచుకోవచ్చట. marijuana ప్లాంట్స్ ఇంట్లో 3 పెంచుకోవచ్చు. గంజాయి 25 గ్రాములు కలిగి ఉండొచ్చు, క్యారీ చేయొచ్చు అనమాట. గంజాయి మన దగ్గర 1 గ్రాము క్యారీ చేసినా కూడా అరెస్ట్ చేసి లోపడేస్తారు. రేవు పార్టీల్లో గంజాయి వాడారని చెప్పి ఆగమాగం చేస్తున్నారు, మీకు తెలుసు. ఓకేనా, అలాంటిది జర్మనీ ఏం చేసింది? లీగలైజ్ చేసింది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ పెట్టింది, 18 సంవత్సరాలు ఎబవ్ ఉండాలి. మేజర్ 18 years ఎబవ్ ఉండి మనకి ఆయన 25 గ్రాముల గంజాయిని మనకి క్యారీ చేయొచ్చట. ఫస్ట్ మనకి EUలో లార్జెస్ట్ EU కంట్రీ అనమాట, జర్మనీ చేసింది లీగలైజ్. ఓకే, నేరం కాదనమాట. అలాగే కొరియన్ ఫ్యూజన్ రియాక్టర్, సౌత్ కొరియా అనమాట. ఏకంగా సన్ కంటే 7 రెట్లు హార్టెస్ట్, 7 times హార్టెస్ట్ ఒక టోకామాక్ రియాక్టర్ని క్రియేట్ చేస్తారు. అంటే అది సూర్యుడి కంటే 7 రెట్లు హీట్ అట. తద్వారా ఏమవుతుందంటే మనకి పవర్ని ఎక్కువగా జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. కొరియన్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ అడ్వాన్స్డ్
రీసెర్చ్. ఆర్టిఫిషియల్ సన్ అంటాం దీన్ని. ఇది 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ అట, 7 times హాటర్ దాన్ ది సన్. ఎంత వండర్ అండి. కొరియన్, సౌత్ కొరియా అనమాట, సౌత్ కొరియా వాళ్ళు. అది కొరియా అంటే సౌత్ కొరియా అనమాట. ఓకే, టొకోమాక్ అంటాం దాన్ని. ఒక రియాక్టర్ క్రియేట్ చేశారు. అలాగే సిమోన్ హారిస్ 37 years, యంగ్, ఐర్లాండ్ యంగెస్ట్ పిఎం. ఐర్లాండ్ యంగెస్ట్ పిఎం అనమాట. ఓకే, 37 yearsకే పిఎం అంట, లక్కీ ఫెలో. అలాగే జింబాబ్వే న్యూ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ, ఒక కాయిన్ లాంటిది రిలీజ్ చేసింది. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఓకే, అదేవిధంగా మనకి సీ డోమ్ అంటే ప్రొటెక్షన్ డోమ్ అనమాట, దీన్ని ఐరన్ డోమ్ అంటారు. సస్పీషియస్ ఏరియల్ టార్గెట్, ఏదైనా మనకు అనుకోని ఆబ్జెక్ట్లు వచ్చినప్పుడు దాన్ని కూల్ చేస్తుంది అనమాట. ఇజ్రాయెల్ ఫస్ట్ టైం యూజ్డ్ షిప్ మౌంటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఎగెన్స్ట్ ఇరాన్, పాలస్తీనా, హమాస్. సో వీళ్ళకి వ్యతిరేకంగా సీ డోమ్, ఐరన్ డోమ్, ఐరన్ షీల్డ్ అంటారు దీన్ని. అలాగే అంగారా A5 స్పేస్ రాకెట్ రష్యా ప్రయోగించింది, అంగారా A5 అనమాట. ఓకే, సో అదేవిధంగా మనకి పైల్జీ పయోల్జీ -1-2 మిసైల్ అనమాట. పయోల్జీ 1-2 మిసైల్స్, ఇది యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ అనమాట. అలాగే హవసాల్ 1 RA3, ఈ రెండు కూడా నార్త్ కొరియన్ టెస్టెడ్ మిసైల్స్ రీసెంట్గా. ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యా, ఇలాంటివి వస్తాయి ఎగ్జామ్లో. సో పయోల్జీ 1-2 మిసైల్, అలాగే సో హవసాల్ 1 RA3 నార్త్ కొరియన్ టెస్టెడ్ మిసైల్స్ అనమాట. ఓకే, అదేవిధంగా మనకి సిత్వీ పోర్ట్ మియన్మార్, ఈ మధ్య ఇండియాకి మనకి ఈ మియన్మార్కి న్యూస్లో సందర్భంగా మనకు కూడా వ్యూహాత్మక వ్యవహరిస్తున్నాం ఈ పోర్ట్ విషయంలో. సిత్వీ పోర్ట్ అనమాట. ఓకే, మియన్మార్లో ఉంది, అంత న్యూస్లోకి వచ్చింది. తువాలు, సో దీనికి న్యూ పిఎం ఫిలిటీ టియో. తువాలు పసిఫిక్ ఓషన్లో ఉంటుంది తువాలు, దీనికి న్యూ పిఎం వచ్చారు, ఆయన ఎలక్ట్ అయ్యారు. ఆయన ఫిలిటీ టియో, అందుకే న్యూస్లోకి వచ్చింది. తువాలు పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. అలాగే జెట్ షూట్ రేస్ దుబాయ్లో. మన రేస్ అంటే గుర్రం మీద బైక్ మీద రేస్ చూస్తాం, ఏకంగా ఏరోప్లేన్ నుంచి రేస్ అనమాట. ది వండర్ దుబాయ్ జెట్ షూట్ రేస్ అంటారు. రియల్ లైఫ్ సూపర్ హీరోస్ అనమాట వీళ్ళు. ఫ్లై ఇన్ వరల్డ్ ఫస్ట్ జెట్ షూట్ రేస్ దుబాయ్లో జరిగింది. ఫ్లై ఇన్ వరల్డ్ ఫస్ట్ జెట్ షూట్ రేస్ ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది అనమాట. ఓకేనా. అలాగే రైట్ టు అబార్షన్ ఫ్రాన్స్ ఫస్ట్ కంట్రీ వరల్డ్లో అబార్షన్ చేసుకునే హక్కు ఫీమేల్కి ఇచ్చిందనమాట. సో అది ఫ్రాన్స్. ఓకే, స్వీడన్ 32 నాటో నేషన్. సో అదేవిధంగా ఇది న్యూస్లోకి వచ్చింది, ఇది ఇంతమంది కూడా మనం డిస్కస్ చేసినాము. అలాగే పనామా 97th కంట్రీ, మన ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో అనమాట, ఇది న్యూస్లోకి కూడా వచ్చింది పనామా. అలాగే పాక్ 14th PM ఆసిఫ్ అలీ జర్దారీ, పాక్ 14వ ప్రధానమంత్రి ఆసిఫ్ అలీ జర్దారీ. అలాగే చైనా న్యూ టెరిటోరియల్ సీ బేస్ లైన్ గల్ఫ్ ఆఫ్ టాంకిన్, ఇది వియత్నాం దగ్గర ఉంది. చైనా న్యూ టెరిటోరియల్ సీ బేస్ లైన్ ఏర్పాటు చేసుకుంది, అది గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అనమాట, ఇది వియత్నాం దగ్గర ఉంది. ఆల్రెడీ చైనాకి వియత్నానికి గొడవ ఉంది, ఇంకా గొడవ ఇచ్చే మనకి విధంగా ఈ చైనా నడుచుకుంటుంది అనమాట. గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అంటాం. దేని విషయంలో వియత్నాంకి చైనాకి పెద్ద గొడవ నడుస్తుంది? గల్ఫ్ ఆఫ్ టాంకిన్. ఇది న్యూ టెరిటోరియల్ సీ అంట, ప్రాదేశిక జలాలు అంటాం. చైనా ప్రాదేశిక జలాలు కొత్తది, ఇది అది ఎక్స్టెండ్ అవుతూనే వెళ్తుంది. అలాగే సెక్యూరిటీ బెల్ట్ 2024, చైనా, ఇరాన్, రష్యా 3 కలిసి ఒక మారిటైమ్ సేఫ్ గార్డ్ ఎక్సర్సైజ్, ఇది నావిక్ సంబంధించి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చేశారు, సెక్యూరిటీ బెల్ట్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రేపు రావచ్చు గ్రూప్ 1లో. ఓకేనా. కంట్రీ చైనా, ఇరాన్, రష్యా. ఇరాన్ ప్లేస్లో ఇరాక్ ఇస్తాడు, అది ఒకటి చూసుకోవాలి. ఈ 3 ఇచ్చి ఇంకోటి ఏది ఇస్తాడు. అలాగే LDEW డ్రాగన్ ఫైర్డ్ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్, డ్రాగన్ ఫైర్డ్ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. నేను బ్రిటన్ రీసెంట్గా టెస్ట్ చేసింది, అందుకే న్యూస్లోకి వచ్చింది. LDEW అంటే ఇది అబ్రివేషన్, డ్రాగన్ ఫైర్డ్ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. అలాగే సేలా టన్నెల్, ఇది ఇండియాకి సంబంధించింది. సో తేజ్పూర్ అస్సాం టు తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్, ఎత్తైన టన్నెల్ ఇది సేలా టన్నెల్. సో తేజ్పూర్ అస్సాం నుంచి తవాంగ్ వరకు, దీని మోడీ గారు
దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అంత న్యూస్లో కూడా రావడం జరిగింది. అలాగే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా 3 ట్రైలాటేరియల్ అగ్రిమెంట్ అంటాం, అంటే త్రైపాక్షిక ఒప్పందం. దేని విషయంలో? అకూస్ సబ్మరీన్ విషయంలో. ఈ అకూస్ సబ్మరీన్ని యుఎస్, యూకే, ఆస్ట్రేలియాకి ఇస్తారనమాట. సో అకూస్ సబ్మరీన్స్ అంటాం. ఓకే, దాంట్లో ఇండియా లేదు, జపాన్ లేదు. అలాగే సౌదీ అరేబియా సెంట్ ఫస్ట్ కాంటెస్టెంట్ టు మిస్ యూనివర్స్. ఇంతకుముందు లేదు, అది బొరకే వేసుకోవడమే, తినడమే నేరం. అలాంటిది మిస్ యూనివర్స్ పంపించింది ఫస్ట్ ఉమెన్. ఆమె రూమీ అల్ ఖతానీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అలాగే సెనెగల్ కొత్త ప్రెసిడెంట్గా మనకి బసిరౌ డయోమాయి. అలాగే మనకి ఈ ఆఫ్రికన్స్లో యంగెస్ట్ ప్రెసిడెంట్ అట 44 ఇయర్స్కి. సో బసిరౌ డయోమాయి, మొత్తం పేరు బసిరౌ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆఫ్రికన్స్ కంట్రీస్లో యంగెస్ట్ ప్రెసిడెంట్ ఈయన, 44 ఇయర్స్, సెనెగల్ ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా. అదేవిధంగా థాయిలాండ్ లీగలైజ్డ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. మన దేశంలో అది సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది కొన్ని దేశాల్లో కొన్ని ఇల్లీగల్గా కేసులు పెడుతున్నారు అనమాట. కానీ థాయిలాండ్ మాత్రం సేమ్ సెక్స్ మ్యారేజ్, అంటే మేల్ ఫిమేల్ ఇట్లా సేమ్ సెక్స్ మ్యారేజ్, సేమ్ జెండర్ మ్యారేజ్ లీగలైజ్ చేసింది. అలాగే ఫ్లోరిడా గవర్నరు రాన్ డి శాంటిస్, ఫ్లోరిడా, అమెరికాలో ఫ్లోరిడా గవర్నరు రిస్ట్రిక్షన్స్ ఆన్ సోషల్ మీడియా అండర్ 14 ఇయర్స్ చిల్డ్రన్. మంచి పని చేసింది. 14 సంవత్సరాల వయసులో కింద ఉన్న పిల్లలు ఫేస్బుక్లో, టిక్టాక్లో అకౌంట్లు ఉండకూడదు అనమాట. అలా ఇండియాలో కూడా చేస్తే బాగుంటుంది. సో అది ఫ్లోరిడా చేస్తుంది, ఫ్లోరిడా గవర్నర్. గుడ్ యాక్షన్. అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ ఈయన ఇండియాకి వచ్చారు. 75th రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట. ఆయన చాలా ఇంపార్టెంట్, మంచి మిత్రుడు కూడా మోడీకి ఈయన. అలాగే మనకి రావడం సరంభాగంగా డిఫెన్స్, సివిల్ ఏవియేషను, ఏరోస్పేసు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎక్స్ప్లోరేషను, వీటిలో ఒప్పందం కుదిరిందంట. ఇవన్నింటిలో కూడా మనము ఫ్రాన్స్ అగ్రిమెంట్ తెలుసుకున్నాయి. సో మన చీఫ్ గెస్ట్ రిపబ్లిక్ డే ఎవరు? ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ అనమాట. ఓకేనా, ఇమాన్యుయల్ మెక్రాన్ అంటాం పూర్తి పేరు. అలాగే కామరోస్ ప్రెసిడెంట్ వచ్చారు కొత్తగా, అజాలి అసోమాని 4th టర్మ్ ప్రెసిడెంట్గా వచ్చారు. ఈయన రిగ్గింగ్ చేసి వచ్చాడని పెద్ద కాంట్రవర్సీ జరిగింది, అందుకే న్యూస్లోకి వచ్చింది. అజాలి అసోమాని 4th టర్మ్ అనమాట. రిగ్గింగ్ పాల్పడ్డాడు, అవినీతికి కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే భూటాన్ పిఎం షేరింగ్ తోగ్బే, 2nd టైం పిఎం షేరింగ్ తోబ్గే, చాలా ఇంపార్టెంట్ ఇవి మన నైబరింగ్ కాబట్టి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి హానర్డ్. సో డెన్మార్క్, లిథువేనియా, పోలాండ్, సౌదీ అరేబియా, థాయిలాండ్. డెన్మార్క్, లిథువేనియా, పోలాండ్, సౌదీ అరేబియా, థాయిలాండ్. ఎందుకంటే సో ఎలిమినేషన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యాట్స్. అంటే తమ దేశంలో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి? పిజ్జాలు, బర్గర్లు, అవి ట్రాన్స్ ఫ్యాట్స్. ఇండస్ట్రియల్ ఫ్యాట్స్ అంటే ఏంటి? వనస్పతి గీ లాంటివి అనమాట, వెజిటేబుల్ గీ. ఇవన్నీ బ్యాన్ చేసేట. అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే చాలా మెచ్చుకుంది, హానర్ ఇచ్చిందట. ఫస్ట్ టైం ఇలా ఇవ్వడం సర్టిఫికేట్. ఆ దేశాలేంటి? డెన్మార్క్, లిథువేనియా, పోలాండ్, సౌదీ అరేబియా, థాయిలాండ్. మనం కూడా అలా చేస్తే బాగుండేది మన దేశంలో కూడా. దానివల్ల ఇక్కడ హార్ట్ అటాక్లు వస్తున్నాయి, సకల రోగాలు వస్తున్నాయి వాటి వల్ల, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల. అలాగే బ్రిక్స్లో న్యూ కంట్రీస్ వచ్చాయి ఈ జనవరి 1 నుంచి 2024. సౌదీ అరేబియా, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇథియోపియా. బ్రిక్స్ కంట్రీస్లో మరో కొత్త 5 దేశాలు జాయిన్ అయ్యాయి అన్నమాట. ఏంటవి? సౌదీ అరేబియా ఎప్పటి నుంచో ఉంది, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇథియోపియా. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అదేవిధంగా ఇజ్రాయెల్ డిస్కవర్డ్ అండర్ వాటర్ కెనియాన్ నియర్ సైప్రస్. నేముడు ఎరిత్తోస్తనీస్ అనేవాడు మనకి ఒక జోగ్రఫికలిస్ట్ అనమాట. ఫస్ట్ అక్షాంశాలు అని కనిపెట్టింది ఈయనే, ఎరిస్తోస్తనీస్. అక్షాంశాలు లాటిట్యూడ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అవి అనమాట. ఆయన పేరు పెట్టారు. ఒక పెద్ద కెనియాన్ అగాధం. సో ఇజ్రాయెల్ కనిపెట్టింది ఎక్కడ? నియర్ సైప్రస్.
మెడిటేరియన్ సీ దగ్గర అనమాట. ఓకే, అలాగే చైనా మనకి క్విన్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది, ఒక రీసెర్చ్ స్టేషను అంటార్కిటికాలో. చైనా అట ఒక రీసెర్చ్ స్టేషన్ని రీసెంట్గా ఏర్పాటు చేసింది అంటార్కిటికాలో. దాని పేరు క్విన్లింగ్ స్టేషన్ అనమాట. అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాకో, సో కొత్త పిఎం ఎవరైతే రౌలీ పిఎం అనమాట, ఈయన డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ. రీసెంట్గా ఏ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది? ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో రౌలీ పిఎం డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. ఓకే, అలాగే మనకి డ్రీమ్ ఆఫ్ ది డిజర్ట్, ఒక లగ్జరీ ట్రైన్ పేరు సౌదీ అరేబియాలో. సో సౌదీ అరేబియాలో ఆ డిజర్ట్ డ్రీమ్ ఆఫ్ ది డిజర్ట్ అని పేరు పెట్టి ఒక లగ్జరీ ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అలాగే జర్మనీ సర్పాస్ జపాన్, దీంట్లో ఎకానమీలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ అయిపోయింది. ఎవరు? జర్మనీ. సో అమెరికా, చైనా, జర్మనీ వచ్చేసింది, ముందు జపాన్ ఉండేదన్నమాట, దాన్ని సర్పాస్ చేసింది. మనదేమో 5, 5th అనమాట. ఓకే, జర్మనీ 3rd. గ్రీస్ చూస్తే మనకి లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇంతకుముందు థాయిలాండ్ చెప్పాను మీకు, ఇప్పుడు గ్రీస్ కూడా. అదే ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకోవచ్చు అనేది ఫ్రాన్స్ అనమాట. అది జర్మనీ కెనాల్ గంజాయి లీగలైజ్, ఇవి కంపల్సరీకి వచ్చిన దాంట్లో తిరిగేలేదు. ఓకేనా? సో అలాగే మాల్టా, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119th కంట్రీగా జాయిన్ అయిందనమాట మాల్టా. సో అదొకటి. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ వరల్డ్ బిగ్ క్యాట్ అలయన్స్ కానీ మనమే ఇనిషియేట్ చేస్తాం, మోడీ గారు. అలాగే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మనమే. సో బిగ్ క్యాట్ అలయన్స్, లైఫై, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇవన్నీ ఇండియా లీడర్ అనమాట. ఓకేనా? అలాగే అల్జీరియా ఆఫ్రికాన్ లార్జెస్ట్ మస్కీ బిల్డ్ చేశారు అల్జీరియాలో. వరల్డ్లో 3rd, ఆఫ్రికాలో లార్జెస్ట్ అనమాట అల్జీరియా మస్కీ. సో ఈ అబ్దుల్ మజీద్ ప్రెసిడెంట్ అబ్దుల్ మజీద్ తెబౌని, ఈయన ప్రెసిడెంట్, అల్జీరియా ప్రెసిడెంట్, ఈయన ఇనాగ్రేట్ చేస్తా. అబ్దుల్ మజీద్ తెబౌని, ప్రెసిడెంట్ ఆఫ్ అల్జీరియా, ఇనాగ్రేటెడ్ ఆఫ్రికా లార్జెస్ట్ మస్కీ, అలాగే వరల్డ్లో 3rd అనమాట. ఓకేనా? నెక్స్ట్ పెరులో డెంగ్యూ వల్ల హెల్త్ ఎమర్జెన్సీ విధించారు పెరు దేశంలో. ఈ మధ్యకాలంలో ఏ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? పెరు దేశంలో. ఎందుకంటే డెంగ్యూ అట అంత విపరీతమైన దోమలు ఉంటాయి. ఓకేనా? ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఎగెనిస్ట్ ఇజ్రాయెల్ ఏప్రిల్ 1st విడిచిపడింది. 5,000 డ్రోన్లతోటి విడిచిపడింది అనమాట. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఏప్రిల్ 20న సో ఐరన్ షీల్డ్ దీన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా ఈ ఐరన్ షీల్డ్ అనే ఆపరేషన్ పేరుతో కూడా మళ్ళా ఇరాన్ మీద విడిచిపడింది అనమాట, దెబ్బకు దెబ్బ. ఆపరేషన్ ఐరన్ షీల్డ్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఓకే, ఇరాన్ ప్రెసిడెంట్ రీసెంట్గా చనిపోయారు, రైసీ. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు, రోజు వస్తే ఇక్కడి నుంచి. అలాగే యుఎన్ పాపులేషన్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2024. దీని ప్రకారం వరల్డ్ పాపులేషన్ 811.90 కోట్లు. చూడండి, 800 దాటేసింది. అలాగే 0 to 14 years అట 25% అట, 16 to 19 16% అట, 10 to 24 24% అట, 15 నుంచి 64 65% అట, 65 పైన ఉన్న వాళ్ళు 10%. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు 10% వరల్డ్లో ఉన్నారనమాట. ఓకేనా? వాళ్ళని కాపాడుకోవాలి మనం. టోటల్ ఫెర్టిలిటీ రేట్ వరల్డ్ 2.3, అది ఇండియా 2నే 2.05. ఇది ఇండియా, ఇది వరల్డ్. మేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71, ఫిమేల్ 76. ప్రపంచంలో ఇండియాలో కూడా మేల్ కంటే ఫిమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? సో అది. అదేవిధంగా పుతిన్ 5వసారి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు రష్యాకి. ఈయన 6 సంవత్సరాల టర్మ్లో ఉంటారు. సో అలాగే నాటో 75th సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది బెల్జియం క్యాపిటల్ బ్రజిల్స్లో. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం, అక్కడే ఉంది హెడ్ క్వార్టర్ కూడా దీనిది. ఓకేనా? అలాగే 1984లో ఏప్రిల్ 13న ఆపరేషన్ మెగదూత్ స్టార్ట్ చేసాం, ఎందుకంటే సియాచిన్ని ఆక్యుపై చేసుకోవడం కోసం. ఈ ఏప్రిల్కి 40 years అయిందనమాట ఆపరేషన్ మెగదూత్ అనమాట, అందుకే న్యూస్లోకి వచ్చింది. ఓకే, పాకిస్తాన్ నుంచి ఆక్యుపై చేసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ మనకి ఇది వరల్డ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వస్తుంది అనమాట. ప్రతిరోజు కూడా మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి చాలా ఉపయోగపడతాయి, అటు స్టాఫ్ సెలక్షన్కి, ఇటు గ్రూప్ 1 తెలంగాణ ప్రిలిమ్స్, అటు గ్రూప్ 2 కానీ ఆంధ్ర కానీ అన్నింటికీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.